భక్తులు గోవిందా అని ఒకసారి స్మరిస్తే గోవిందుడు వాళ్ళ కష్టాలను ఏ విధంగా తీరుస్తాడో, ఆయనతో పరాచకాలాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ప్రతిసారి నిరూపితమవుతానే ఉంది. శ్రీవారి లడ్డులో కల్తీ జరగలేదు అని అసత్య ప్రచారం చేస్తున్న బూతుల రాంబాబుకు కూడా శ్రీవారు తనకెంతో ఇష్టమైన శనివారం నాడే ముహూర్తం ఫిక్స్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాడు. నోటి దూలకు బహుమతిగా 14 రోజులు రిమాండ్ విధించారు. 16 క్రిమినల్ కేసులు పెట్టారు. జైల్లోనేమో ఉదయాన్నే ఉప్మా, మధ్యాహ్నం మజ్జిగన్నం, రాత్రి రసమన్నం తినలేక లాడిపోతున్నాడమ్మా అంబటి. ఈ కేసుల లిస్టు చూస్తేనేమో 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా పడేటట్లు ఉంది. అయినప్పటికీ అంబటి అదృష్టవంతుడే. బయట ఉండి మగవాళ్ళ దగ్గర చెప్పు దెబ్బలు, ఆడవాళ్ళ దగ్గర చీపురు దెబ్బలు తినేదానికన్నా జైల్లో ఉండి చిప్పకూడు తినడమే నయమని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.